అక్టోబర్ 10, 2024లో వియత్నాంలో జరిగిన 21వ భారత్ ఏషియన్ సమ్మిట్ సందర్భంగా భారత్ మరియు ఆసియాన్ సంబంధాలను పెంపొందించేందుకు 10 పాయింట్ల ప్రణాళికను భారత ప్రధాని ప్రకటించారు. గత దశాబ్దంలో భారత్ ఏషియన్ల మధ్య వాణిజ్యం $130 బిలియన్ పైగా పెరిగిందని మరియు ఆసియా భవిష్యత్తును రూపొందించడంలో ఈ భాగస్వామ్యం యొక్క పాత్రను గురించి ప్రధాని ప్రస్తావించారు. సంబంధాల యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు వస్తువుల వాణిజ్యంపై ఒప్పందంలో సమీక్ష జరుగుతుందని మోడీ పేర్కొన్నారు. భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ యొక్క 10th యానివర్సరీని పురస్కరించుకొని ఆసియన్ దేశాలతో చారిత్రాత్మక సంబంధాలలో నూతన శక్తి మరియు దిశను చూపించిందని పేర్కొన్నారు. మలేషియా, థాయిలాండ్, బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, మియన్మార్, ఫిలిప్పీన్స్, వియత్నాం, లావోస్ మరియు సింగపూర్లతో కూడిన భారతదేశంను ఈ భాగస్వాముల 21వ శతాబ్దంను ఆసియా శతాబ్దంగా భారత ప్రధాని పేర్కొన్నారు. 2025ను ఏషియన్ భారత పర్యటన సందర్భంగా పేర్కొనడం, నలంద విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్లను రెట్టింపు చేయడం మరియు ఇండియన్ అగ్రికల్చర్ యూనివర్సిటీలలో ఏషియన్ విద్యార్థులకు గ్రాంట్లు అందించడం వంటి కార్యక్రమాలు 10 పాయింట్ల ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఏషియన్ ఇండియా మహిళా శాస్త్రవేత్తల సమ్మేళనంతో పాటు యూత్ సమ్మిట్, స్టార్టప్ ఫెస్టివల్, హ్యాకథాన్ మరియు మ్యూజిక్ ఫెస్టివల్ వంటి వివిధ సంస్కృతికి మరియు ప్రజా కేంద్రిక కార్యకలాపాలకు ప్రధాని ప్రణాళికను ప్రకటించారు. విపత్తు నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి $5 మిలియన్ల ఏషియన్ నిధికి అందించడం మరియు ఆరోగ్య స్థితిస్థాపకత కోసం నూతన ఆరోగ్య మంత్రుల ట్రాక్లను ప్రతిపాదించారు. డిజిటల్ భద్రతను పెంపొందించడానికి ఏషియన్ ఇండియా సైబర్ పాలసీ డైలాగ్ మరియు గ్రీన్ హైడ్రోజన్పై వర్క్షాప్ను ప్రధాని ప్రకటించారు. తల్లి కోసం ఒక్క మొక్క నాటండి, ప్లాంట్ ఏ ట్రీ ఫర్ మదర్ ప్రచారంలో పాల్గొనవలసిందిగా ఏషియన్ నాయకులను ప్రధాని గారు కోరారు.